చేస్తాను. అలా ఏం జరిగిందంటే నాకు బయట ఫుడ్ పెట్టడం అంటే ఇష్టం ఉండదు. ఎక్కువ ఇంట్లో ప్లాన్ చేసుకొని ఇదే పనిగా ఉంటాం మేడం. పొలం పని చేసుకుంటాం మేము. ఇంక అలా కూర్చొని నేను మిషన్ కూడా కుడతాను. ఎప్పుడైతే నాకు ఓవర్ వెయిట్ నాకు ఇబ్బంది అనిపించిందో, నాకున్న సమస్యలొచ్చేసి కొంచెం ఇబ్బంది పడ్డాను. మోకాళ్ళ నొప్పులతోటి, ఓవర్ వెయిట్‌తో ఉన్నప్పుడు ఆయాసంగా నడవడానికి కూడా ఇబ్బంది పడతాను. ఎందుకు వయసు దానివి ఎందుకు ఇలా ఉంటావు అన్నా గాని నాకు అర్థమయ్యేది కాదు. బలంగా తింటే బలంగా ఉంటామని చెప్పేసి మనం చేసుకున్న వాటిని ఇష్టపడతా ఉంటాము. కానీ ఆ ఇబ్బందుల్లో ఎప్పుడైతే నేను దాటుకొని ఈ న్యూట్రిషన్ నాకు పరిచయం అయిందో, ఆ 4 నెలల్లోనే 18 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. నాకు మా కోచ్ బీటీపీ అనే ప్రోగ్రామ్‌లో ఉంచడం వల్ల 1 మంత్‌లోనే 6 కేజీల రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రావడం ఒక విషయం అయితే మేడం, అసలు మన ఫుడ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి లేదా ఆ బీటీపీలో ఉండడం వల్ల ఉదయం షేకు, ఈవినింగ్ షేకు, మధ్యాహ్నం భోజనము, స్నాక్స్ ఎలాగా వాటర్ లాగా తీసుకోవడం నాకు ఇప్పటికి కూడా నేను అదే కంటిన్యూ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. స్టార్టింగ్ ఎందుకు నువ్వు క్రేవింగ్స్ నువ్వు ఉండలేవు అన్న నా భర్త మళ్ళీ ఒక 2 నెలలకి ఆయన జాయిన్ అవ్వడం, ఆయన కూడా తీసుకోవడం, మా మా ఫ్యామిలీ ఇంకా మార్పు రావడానికి బాగుంది. ఎలా అంటే మేడం, పిల్లలతో మాట్లాడడానికి అంత టైం స్పెండ్ చేయడం అనమాట. అంతకుముందు మా టైం మాకు పొలం పని ఫీల్డ్, టీవీ కలెక్షన్ అలా ఉండేది. ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ పరిచయం అయిందో మార్నింగ్ ఎక్సర్సైజ్‌ల్లో పిల్లలతోటి ఆ టైం స్పెండ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అరే చెత్త ఫుడ్ తినకూడదురా అని చెప్పేసి. అంతకుముందు మా లైఫ్ ఎలా ఉండిద్దంటే బేకరీ ఫుడ్స్‌కి ఎక్కువ అలవాటు పడతాం మేడం. తీసుకొస్తారనమాట. పిల్లలకి మనం పెట్టడం ఇదే రిచ్ ఫుడ్ అనుకున్నాం. నైట్ టైమ్‌లో బిర్యానీలు అలా. సండే వచ్చిందంటే ఒక 3 కర్రీలతోటి అలా. కానీ ఇప్పుడు సండే వచ్చినా గానీ మార్నింగ్ షేక్‌లే తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒకటే మాట. మన ఫ్యామిలీలో ఒక లేడీ అనేది చాలా మేజర్ రోల్ పాటించిద్ది మేడం. ఎలా అంటే మనం ఏది తీసుకుంటున్నామో అదే పెడతా ఉంటాం కదా పిల్లలకి. మనం బలమైన ఫుడ్డు మనం ఏం తింటున్నాము, ఏం పెడుతున్నాం అని తెలుసుకోవడం వల్ల మన ఫ్యామిలీ చాలా మార్పొచ్చిద్ది. మనం మారకుండా పిల్లలు మారిపోయారు, ఈ జనరేషన్ బట్టి పిల్లలు మారిపోయారు కాదు. మనం మారాం అనిపిచ్చిద్ది మేడం నాకైతే. చాలా హ్యాపీ మేడం. ఈ 3 సంవత్సరాలు నా రిజల్ట్ నేను తీసుకోవడం, ఎంతో మందికి ఇవ్వడం అనేది. మేడం పిల్లలు కూడా న్యూట్రిషన్ అనేది తీసుకుంటున్నారా మరి? తీసుకుంటారు మేడం. అమ్మాయి అయితే కంటిన్యూ చేసిద్ది. అబ్బాయి అయితే కొంచెం తింగరోడు. టైం పట్టిద్ది. ఓకే మేడం. మీ బిఫోర్ ఆఫ్టర్ మీ పాపతో దిగిన ఫోటో ఒకటి షేర్ చేస్తారా నాకు? ఓకే మేడం. సో నాకు షేర్ చేయండి. ఇదొక నేను షేర్ చేపిస్తాను. ఓకే. ఓకే. హ్యాపీ మదర్స్ డే మేడం. మేడం హ్యాపీనా? చాలా హ్యాపీ మేడం. సో అంటే యాజ్ ఎ లేడీస్ గా మీరే కాదు, సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే క్లబ్ ఓనర్స్ గా ఉంటారో అటు ఫ్యామిలీని ఇటు అంటే క్లబ్ కి వచ్చే వాళ్ళను కూడా మన ఫ్యామిలీ లాగా రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది అనమాట. మన కమ్యూనిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మదర్స్ అనుకుంటాం కదా, అంటే మా ఒక్క మదరే ఉంటారు. నిజంగా కమ్యూనిటీలోకి వచ్చాక చాలా మంది కూడా పీపుల్స్ అంటే మన మైండ్ సెట్ ఉండి మనలాగా పాజిటివ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు మాత్రమే సో రిజల్ట్ రావడానికి అలాగే రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ అవుతుంది మేడం. అవునా? అవును మేడం. సో మీ టీం అందరూ కూడా మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. మై గోల్ అన్నమాట అది. అలా. ఓకే సూపర్ మేడం. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ నాకు ఫార్వర్డ్ చేయండి. తిరుమలాదేవి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ మదర్స్ డే మేడం. అందరికి హ్యాపీ, అందరి మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ మేడం. మేడం కమ్యూనిటీలోకి వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది? మీరు వెయిట్ లాస్ అయ్యారా? 10 months అయింది మేడం. 15 కేజీలు తగ్గాను. నాకున్న షుగరు ఇతర ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేసుకోగలిగాను. అన్నిట్లో పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీనా మేడం? హ్యాపీ మేడం. ఉద్యోగంలో అయితే సాధించుకోగలిగాను కానీ ఇందులో మాత్రం ఇంకా సక్సెస్ కాలా, ముందుకు పోలే. అంటే నేను చెప్పడం నాకు రావట్లేదేమో. చెప్పటం మన ధర్మం, వినంది ఎప్పుడైనా మనము హాస్పిటల్లో దేనికి వెళ్తాం? హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్తాం, అవునా కదా? అట్లాగే వాళ్ళకి అంటే మనం చెప్తా ఉంటే వాళ్ళకి ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గానీ, వాళ్ళకి ఏదైనా ఓవర్ వెయిట్ కి వెళ్ళిపోయినప్పుడు గానీ, పలానోళ్ళు మాకు ముందే చెప్పారు కదా అనే ఆలోచన వాళ్ళకి తట్టిద్ది.
కానీ మనం అనేది మనం మోర్ పీపుల్ చెప్తానే ఉండాలి. అదే అందుకే వెయిట్ చేస్తున్నా. కొంచెం టైం పట్టిద్దేమో. దీన్నైతే వదిలిపెట్టను. ఉంటాను. ఓకే. ఎక్కడ కాకపోతే టైం తీసుకుంటది. చూడాలి. ఓకే. సూపర్ మేడం. థ్యాంక్స్ మేడం. అనంతలక్ష్మి మేడం, ఇంకెవరున్నారు? రమాదేవి, వీడియో లాంచ్ చేస్తారా? మీరు వీడియో లాంచ్ చేస్తే నేను టాపిక్ లోకి వెళ్తాను. సో కీర్తి చిరంజీవ సుఖీభవ న్యూట్రిషన్ సెంటర్ మేడం గారు ఫుల్ బిజీలో ఉన్నారు. ఓకే. సో మనం టాపిక్ లోకి వెళ్దాం. మరి అందరూ న్యూట్రిషన్ సెంటర్ లో అందరూ బిజీగా ఉన్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ హెల్దీగా ఉండాలన్నా, అందరం ఎవరు హెల్దీగా ఉండాలన్నా కానీ మెయిన్ కొన్ని పాయింట్స్ అనేది చాలా అవసరం. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే మనం ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నా, ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది టైం మేనేజ్మెంట్ చేస్తున్నారు? హ్యాండ్ రైస్ చేస్తారా? ఎంతమంది చేస్తున్నారు టైం మేనేజ్మెంట్? నేను ప్రాపర్ గా ప్లానింగ్ ప్రకారం నేను చేసుకుంటున్నా మేడం అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? ఎందుకనంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అట్లాగే ఫస్ట్ మనం హెల్దీగా ఉన్నామా లేదని చూసుకోవాలి. అవునా? ఎందుకు అనంటే మనం మార్నింగ్ లెగుస్తాము, ప్రతి ఒక్కరిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మన హెల్త్ బాగుంటేనే మనం ఏ వర్క్ అయినా చేసుకోగలుగుతాం. యాజ్ ఏ ముఖ్యంగా లేడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఫ్యామిలీ కోసం అని చెప్పేసి మనం సాటిస్ఫాక్షన్ లో ఉంటాము. అంటే ఎట్లాగా మన పిల్లలకు పెట్టుకోవాలి, హస్బెండ్ పెట్టుకోవాలి, మనం తర్వాత తిందాంలే, ఎప్పుడు 11కో 10కో అట్లా బ్రష్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఈ కమ్యూనిటీ పరిచయం కాకముందు. సో కమ్యూనిటీ పరిచయం అయ్యాక 1 by 1 మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఫస్ట్ మనం ఏమనుకుంటారంటే మన పిల్లలకు పెడతాం, వాళ్ళు బాగుంటే మనం బాగుంటే మన పిల్లలు ఇంకా బాగా చూసుకోగలుగుతాం. ఫస్ట్ మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం ప్రాపర్ గా చాలా మంది కూడా కమ్యూనిటీలోకి వచ్చాక ఆ షేక్స్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా? సో మార్నింగ్ లేకపోయినా హాట్ వాటర్ కొన్ని, అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు స్మెల్ వస్తుంటాయి కదా, చాలా మంది కూడా స్మెల్ వస్తుంటాయి కదా. సో ఆ స్మెల్ కూడా పక్కన పెట్టేసి కొంతమంది అంటే నేను ఒక క్రమ పద్ధతిలో నేను వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో నేను ఏం ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పేసి చాలా మంది కూడా అనుకొని ఆ డైట్ ప్లాన్ అనేది చక్కగా డైట్ అనేది చేస్తుంటారనమాట. అలాగే చాలా మంది కూడా ఇక్కడ ఫస్ట్ హెల్దీ ఫుడ్ మనం మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో అది కంపల్సరీ ప్రాపర్ గా రెగ్యులర్ గా మనం పెట్టుకోవాలి. అలా రెగ్యులర్ గా మనం షేక్ తీసుకున్నప్పుడు, ఎప్రోచ్ తీసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండడానికి మనకి సపోర్ట్ అవుతుంది అనమాట. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేనేం చేయలేనేమో, నేను అంటే బయటకు వెళ్తే మాట్లాడలేనేమో, ఇట్లా కొంతమంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో మనం ఫస్ట్ మన మైండ్ లో కనుక ఫిక్స్ అయ్యామనుకో మనం చేయగలుగుతాం. మనం కాన్ఫిడెన్స్ గా ఉంటే ఎదురు వాళ్ళగా చెప్పడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అవునా? అందుకనే మనం లేడీస్ ధైర్యంగా ఉండాలి. సో ప్రాపర్ గా ఇది పెట్టుకోండి. అంటే నేను మాట్లాడగలుగుతాను, నేను చెయ్యగలుగుతాను, నేను సాధించగలుగుతాను, ప్రతి ఒక్కరు కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నేను చెయ్యలేను అనుకుంటే అక్కడే ఉండిపోతాం. నేను చెయ్యగలను అనుకుంటే కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ చాలా మంది కూడా కొంతమంది ఏంటంటే మాట్లాడతారు, కొంతమంది మాట్లాడలేరు. అవునా? క్లబ్ లో కూడా చూడండి, ఒక్కొక్కరు రాగానే కలిసిపోతా ఉంటారు. కొంతమంది ఏంటంటే అబ్జర్వ్ చేస్తా ఉంటారు. అందరికి ఏంటంటే అందరికి ఒకే మైండ్ సెట్ ఉండదు కదా. సో ముందు వాళ్ళు ఏంటంటే కలవటానికి కొంచెం టైం పట్టింది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. అంటే దీన్ని అంటారు, అంటే మాట్లాడటమైనా వాళ్ళు చూసే కేరింగ్ అయినా కానీ ఒక్కొక్కరిది ఒక్కో విధానంగా ఉంటుంది అనమాట. అలాగే ప్రతిరోజు కూడా మనం ఏదైతే షేక్ తీసుకుంటున్నామో దాన్ని మిస్ అవ్వకూడదు. ఎంతమంది మిస్ అవ్వకుండా డైలీ మేము షేకే తీసుకుంటున్నాము అన్న వాళ్ళు ఉంటే మరి ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? మేము డైలీ షేక్ తీసుకుంటున్నాము ప్రాపర్ గా, మార్నింగ్ అసలు స్కిప్పే అవ్వదు అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. అలాగే మనం స్ట్రాంగ్ గా ఉంటే మన పిల్లలకు మన రోల్ మోడల్ గా ఉంటాం. అదే మీరు కనుక మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకుంటున్నారు, ఎప్రెస్ తీసుకుంటే మీ పిల్లలు కూడా అదే తీసుకుంటారు. అవునా? మీరు అబ్జర్వ్ చేశారా?
చాలా మంది చిల్డ్రన్స్ కూడా మా బాబు ఎక్కడ కాదు, ఈ రోజు మా బాబు క్రికెట్ కి వెళ్ళాడు అనమాట. ఫస్ట్ తను రాగానే కొంచెం నీరసంగా ఉన్నాడు. ఫస్ట్ డే బాగా అంటే రన్నింగ్ అది చేపించారంట, నీరసంగా ఉన్నాడు. రాగానే ఇంట్లోకి ఫస్ట్ ఒక మాట అన్నాడు, మమ్మీ కొంచెం H24 కలిపి ఇవ్వవా అన్నాడు. అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే తనకు తెలుసు నీరసం లేకుండా ఉంటది, ఎనర్జెటిక్ గా ఉంటది. సో ఇది తీసుకుంటే అని చెప్పేసి రాగానే ఒక గ్లాస్ లో H24 కలిపి ఇచ్చాను అనమాట. సో తాగాడు, మళ్ళీ క్లబ్ కి వచ్చాడు. ఇక్కడ కూడా షేక్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ కూడా షేక్ అనేది కంపల్సరీ. మనం ఏదైతే తీసుకుంటున్నామో మన పిల్లలు కూడా అదే తీసుకుంటారు. ఎంతమంది చిల్డ్రన్స్ షేక్ ఇస్తున్నారు లేదా డైనో షేక్ ఇస్తున్నారు? హ్యాండ్ రేస్ చేస్తారా? సో మా పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు మేడం. అన్న వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రేస్ చేస్తారా? మరి డైనో షేక్ ఉంటుంది చిల్డ్రన్స్ కి. సో షేక్ ఇవ్వచ్చు, H24 ఇవ్వచ్చు, మల్టీవిటమిన్, బ్రెయిన్ హెల్త్, ఇట్లా కొన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఇవి మనం సజెషన్ చేయొచ్చు. సార్ బిఫోర్ ఆఫ్టర్ మీకు ఫొటోస్ పెట్టాను చూడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. మా బాబు కూడా క్రికెట్ కి వెళ్ళొచ్చి షేక్ తాగుతున్నాడు. అవునా మేడం, వెళ్ళొచ్చాడు బాబు? చెప్పు. దేవాంశ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే చెప్పు. వేళకి వస్తున్నా చెప్పు. మార్నింగ్ నేను మార్నింగ్ క్రికెట్ కి వెళ్ళొస్తున్నా. వెళ్ళొస్తున్నావు నువ్వు? ఏం తీసుకుంటున్నావు మరి నువ్వు? షేక్ తీసుకుంటున్నా. షేక్ తీసుకుంటున్నావా? ఏం ఫ్లేవర్ ఈ రోజు? చాక్లెట్ ఫ్లేవర్. చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టమా నీకు? అబ్బో. వాటర్ లో వేసుకెళ్తారు. సో, క్రికెట్ కి వెళ్ళారు వాటర్ లో. ఇష్టం. ఇదిగో మా బాబు వెళ్ళొచ్చాడు, ఇదిగో షేక్ తీసుకుంటున్నారు. అంటే మనమే కాదు, మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. మన నేను health మార్నింగ్ మన H24 అంటే సప్లిమెంట్స్ మార్నింగ్ తీసుకుంటావా వాటర్ నువ్వు? బాటిల్ లో H24 ప్రోబయోటిక్ ఇంకా ఓకే సూపర్ మా దేవాంశ్, బాగుందా మరి తీసుకున్నాక? న్యూట్రిషన్ డైలీ తీసుకుంటున్నావు కదా, సో ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాడు, యాక్టివ్ గా ఉంటాడు బాగా అసలు. సో సప్లిమెంట్స్ ఏం తీసుకుంటావు నువ్వు? షేక్ తాగుతున్నాడు అనమాట. లైఫ్ సప్లిమెంట్స్ లైన్, ఏం తీసుకు మంత్లీ విటన్, బ్రెయిన్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, మల్టీవిటమిన్, ఒమేగా 3, ఒమేగా 3, లైఫ్ లో మల్టీవిటమిన్, బ్రెయిన్ హెల్త్ వేసుకుంటాడు. బ్రెయిన్ హెల్త్ మూడు కూడా వాడుతున్నాడు. వాటర్ లో H24 ప్రోబయోటిక్ వేసుకుని తాగుతాడు. ఓకే సూపర్ మేడం. సో చూసారు కదా, బాబు చిన్న బాబే కానీ మేడం గారు అట్లాగే మేడం గారు సార్ షేక్ తీసుకుంటారు కాబట్టి పిల్లలు కూడా అదే రెగ్యులర్ గా మార్నింగ్ తీసుకుంటారు. సో ఇప్పుడు హాలిడేస్ కదా, మార్నింగ్ రాగానే మనం ఏదైతే చేస్తామో వాళ్ళు కూడా అదే చేస్తారు. సో అట్లాగే ఎంతమంది పిల్లలు యూజ్ చేస్తున్నారు ఇంకా? సో మేడం అన్మిట్ ఇచ్చాను చూడరా, విజయ్ మేడం, విజయ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వచ్చిందా? ఆ సార్ కోస్ట్ ఇచ్చాను, వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు. పోస్ట్ ఇచ్చారా చూడండి మేడం. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ నానా. మదర్స్ డే. గుడ్ మార్నింగ్. మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం పిల్లలు కూడా న్యూట్రిషన్ యూజ్ చేస్తున్నారా? చేస్తారు మేడం, ఇద్దరికి పిల్లలకి ఇస్తాను నేను. మా ఏం బాబు తీసుకుంటున్నారు, ఏమి ఇస్తున్నారు బాబుకి పాపకి? డైనో షేక్ మేడం, షేక్ మెట్టు డైనో షేక్ రెండు కల్పిస్తాను. సో మార్నింగ్ తీసుకుంటారా, ఈవినింగ్ తీసుకుంటారా? మా అమ్మాయి అయితే డే మొత్తం ఇట్లా తీసుకుంటుంది మేడం. స్నాక్స్ బదులు అదే తింటాను గిన్నెలో వేసుకొని. అంత ఇష్టం. ఎందుకంటే అసలు బాగుంటుంది అనమాట. ఆ డైనో షేక్ అయితే సూపర్. పిల్లలు ఉత్తగానే తింటారు, స్పూన్ వేసి ఇస్తే వాళ్ళు చక్కగా తీసుకుంటారు. మేడం బాబు వాళ్ళకి ఏం రిజల్ట్ వచ్చింది డైనో షేక్ తీసుకున్నాక?
మా బాబుకి వీపులో వెనక మచ్చలు ఉన్నాయి మేడం, వైట్ గా వచ్చాయి. హాస్పిటల్ చూపిస్తే విటమిన్స్ లోపం అని చెప్పారు. సో దానికి మేము ఆ రోజు సార్ వాళ్ళు టానిక్స్ రాసిన మేము తీసుకోలేదు, మెడిసిన్ తీసుకోకుండా వచ్చి మల్టీ విటమిన్ అబ్బాయికి వాడాము, డైనోషేక్ ఇద్దరికి వాడాము. ఇద్దరికి డైజెషన్ ప్రాబ్లమే, అంటే మోషన్ వాళ్ళకి ఫ్రీగా అవ్వదు, ఇప్పుడు ఫ్రీగా అవుతుంది, కొంచెం కలర్ మారింది, పిల్లలు కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మేడం నాకు జరిగింది, మేము ఏదన్నా జర్నీ చేస్తే మధ్యలో పాలు అయిపోతే అంతకు ముందు బిఫోర్ కమ్యూనిటీ పాల కోసం మా అమ్మాయి ఇంకా ఆగదు, భలే ఏడ్చింది, మమ్మల్ని ఇంకెక్కడున్నా ఎత్తుక్కొని తెచ్చుకోవాలి, అంత ఇసుగిచ్చింది. ఇప్పుడు ఏంటంటే డైనోషేక్ షేక్ పెట్టి కవర్ లో ప్యాక్ చేసుకొని మేము బ్యాగ్ లో పెట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ షేక్ చేసిస్తే తాగిద్దు సైలెంట్ గా, మాకు అది బాగా ఉపయోగపడింది. సో ఇప్పుడు పిల్లలు యాక్టివ్నెస్ కూడా పెరుగుతుంది కదా మేడం? అవును మేడం, బాగుంది బ్లడ్. రీసెంట్ గా మా పాపకి బ్లడ్ టెస్ట్ కూడా చేశారు, బ్లడ్ పిల్లలకి ఎంత ఉండాలో అంత ఉందని డాక్టర్ గారు చెప్పారు. సూపర్ మేడం. మేడం మీ రిజల్ట్? మేడం గారు మాట్లాడారు. మేడం గారు మాట్లాడతారా? కొంచెం యువతలు వేసుకోమని చెప్పు కుర్చీ. ఓకే ఓకే మేడం, మీ పేరు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు కృష్ణకుమారి మేడం, నాది కారంపూడి, మా కోచ్ వచ్చేసి నామాల వేణుగోపాల్ మేడం. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 4 months అయింది మేడం. నేనైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే కంట్రోల్ చేసుకున్నాను, అలాగే ఓవర్ వెయిట్ ఉన్నానని తెలుసుకున్నాను, కమ్యూనిటీకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను మేడం. అది కూడా 3 months లో ఒక 16 kgs లాస్ అయ్యాను మేడం. అదే విధంగా మన ఫ్యామిలీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీని అయితే మనం మార్చుకోవాలని అనేది బాగా ఈ కమ్యూనిటీలో మన అవేర్నెస్ ద్వారా తెలుసుకున్నాను మేడం. ఇప్పుడైతే మా బాబుని పాపని ఇద్దరిని షేక్స్ తాగకుండా ఆపడం చేత కావడం లేదు. ముందు వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్ తో తీసుకుంటున్నారు, ఇప్పుడు వస్తారు మేడం. అంటే ఈరోజు కొంచెం మార్నింగ్ లెగవడం లేట్ అయింది, వస్తున్నారు ఇద్దరు కూడాను. అండ్ నాకు బర్డెన్ ఎక్కువ అవుతుంది వద్దన్నా గానీ వాళ్ళు వినకుండా అనేది మార్చుకోగలిగాను. అవేర్నెస్ వినడం కానీ ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ రాసుకోవడం కానీ మా బాబు చాలా ఇంప్రూవ్ అయ్యాడు మేడం. ఫస్ట్ నేనైతే మా ఫ్యామిలీని అయితే చక్కగా మార్చుకోగలిగాను మన అవేర్నెస్ ద్వారా కానీ మన ప్రోడక్ట్ ద్వారా కానీ, అదైతే బాగా నచ్చింది మేడం. అలాగే వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాను, అది చాలా ఆనందంగా ఉంది మేడం మన కమ్యూనిటీకి వచ్చిన తర్వాత. మొత్తం ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు మేడం? నేను 16 kgs లాస్ అయ్యాను మేడం. సో 16 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు. అవును మేడం. బిఫోర్ ఎలా ఉండేది మేడం? బిఫోర్ మేడం అదే మేడం, ఫస్ట్ కమ్యూనిటీకి ముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మేడం. ముందు వెయిట్ అనేది ఎంత ఉంది ఏంటి అదంతా తర్వాత గానీ నాకు గ్యాస్ ప్రాబ్లం తో బాగా ఇబ్బంది పడేదాన్ని మేడం. తినకుండా ఉండడం, అసలు ఏమీ లేకుండా రోజంతా కూడా అలాగే ఉండడం, టాబ్లెట్స్ వేసుకోకుండా, లేకపోతే నిద్ర లేకుండా, అదే తినకపోతే నిద్ర రాదు కదా, అలాగా స్లీపింగ్ ప్రాపర్ గా లేకపోవడం, వాకింగ్ అయితే అసలు నడవలేకుండా ఉండేదాన్ని మేడం. ఇప్పుడైతే ఆ 3 చక్కగా ఉన్నాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. మా బాబు అయితే వెయిట్ గెయిన్ కూడా అయ్యాడు మేడం. ఒక 15 days లోనే తను 3 kgs వెయిట్ గెయిన్ అయ్యాడు మేడం. హాస్టల్కి వెళ్ళిన తర్వాత బాగా వెయిట్ లాస్ అయ్యాడు తను. మన షేక్ తీసుకుంటున్నాడు, తనకు కావాల్సిన అంటే సైడ్ ప్రాబ్లం ఉంది మేడం, తనకు ఆక్యులర్ డిఫెన్స్ వాడుతున్నాడు. దీని ద్వారా వెయిట్ గెయిన్ అయ్యాడు మేడం, బాగుంది మేడం. మీరు అంటే వెయిట్ లాస్ అయ్యే దాంట్లో మీరు ఏమేమి ప్రొడక్ట్ యూజ్ చేశారు? వెయిట్ లాస్ కి మేడం మన నార్మల్ షేక్స్ వాడాను, మల్టీవిటమిన్, సెల్యులాస్, సెల్ యాక్టివిటీ ఈ మంత్ స్టార్ట్ చేసే ఉమెన్ చాయిస్ మేడం. ఉమెన్ చాయిస్. అవును మేడం. సో ఓకే మేడం, సూపర్ మేడం, థ్యాంక్స్. సో మేడం గారి రిజల్ట్ ఎలా ఉంది? మేడం గారి రిజల్ట్ ఎలా ఉంది? సో ఇందాక ఫస్ట్ మాట్లాడారు కదా శివరోజ మేడం గారు, తను బిఫోర్ ఆఫ్టర్. సో బిఫోర్ అలా ఉండేది, ఇప్పుడు ఇందాక మీరు ఇందాక మేడం గారు మాట్లాడారు కదా, చూసారు కదా. సో ఆఫ్టర్ ఇట్లాగా అనమాట. సో 6 months లోనే దాదాపు 26 kgs దాకా వెయిట్ లాస్ అయ్యారు హెల్దీగా. సో మన ముందు మన కళ్ళ ముందే ఉన్నారు, ఇందాక మాట్లాడారు కదా. సో తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంది ప్రతిదీ కూడా కంట్రోల్ చేసుకోగలిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మనం సార్ ఇన్వైట్ చేసుకుందాం. మరి సార్ మన కోసం ఒక కొన్ని పాయింట్స్ చెప్తారంట. సో మన సార్ ఇన్వైట్ చేసుకుందాం మరి. అంటే నేను మా హస్బెండ్ ఒక చోటే ఉంటాము, సో మా హస్బెండ్ కూడా మాట్లాడితే ఇంకా బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట.
ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటి ఈరోజు? ఏంటి స్పెషల్? అందుకనే లేడీస్ ఫస్ట్ అంటారు కదా. ఎంతమంది ఇక్కడ తల్లులు ఉన్నారు? ఇక్కడ మన సుఖీభావాలో కూడా, చిరంజీవ సుఖీభావాలో కూడా హ్యాపీ మదర్స్ డే అందరికి, ఇక్కడ మాతృమూర్తులందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చెప్పారా మేడం గారు? బాగా చెప్తే మరి క్లాప్స్ కొట్ల, వీడియో ఆన్ చేయలేదు. మార్నింగ్ మీ ముత్యాలు చూపిమన్నారు, మరి ఎంతమంది చూపించారో ఏంటో తెలియలేదు. ఓకే, నిజంగా సండే కూడా మనకి క్లాసు ఉపయోగపడుతున్నాయా? ఎవరు శ్రీహరి గారు ఉపయోగపడుతున్నాయా? ఓకే అన్న, ఉపయోగపడుతున్నాయా? మీరు రియాక్షన్ ఇవ్వట్లా, ఎవరి దోశలో అంటే మా క్లబ్ లో ఏం చేస్తున్నామో మీకు చెప్తాము. మేము అవసరమైంది అనుకోండి, టాపిక్ ఏదైనా నచ్చినప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు మ్యూట్ లో పెట్టేస్తాం, వీడియో ఆన్ చేసి ఉండదు. ముఖీ సినిమా చూసారా? ముఖీ సినిమా ఎప్పుడన్నా చూసారా? మాట్లాడలేని వాళ్ళతో ఎప్పుడన్నా మాట్లాడారా? అట్లా సైకిల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రెండు ఉండాలా, ఆడియో వీడియో మ్యాచ్ అవ్వాలి. మాట్లాడుతున్నప్పుడు మీరు రియాక్షన్ ఎందుకు ఇవ్వమంటున్నామంటే, మీరు ఎక్కడ ఉన్నారా అని. చల్ల వెంకటేశ్వర గారి క్లబ్, మా చెల్లి ఎక్కడే ఉన్నారా? అందరూ అఫ్రెష్ అవుతున్నారు, చేతులు ఎత్తండి. నాకు అగపడతారు ఇక్కడ దగ్గర 25-30 స్కీమ్స్ అగపడతారు. మీరు చేతులు ఎత్తండి నేను అడిగినప్పుడు. చేతులు ఎత్తకపోయలేదు అనుకోండి, మీరు ఇక్కడ లేరని అర్థం. ఓకే, ఇప్పుడు మీ అందరికి చెప్పాలనుకుంటే ఏంటంటే, ఈరోజు సండే స్పెషల్ కదా, అంతమంది ఇంట్లో నాన్ వెజ్ ఉంది. ఏం సార్ మీరు షేకులు తాగమంటున్నారు, మమ్మల్ని నాన్ వెజ్ తినమంటున్నారు అంటారా? అంటే మనం కాదు, ఇక్కడ ఉన్నది 49 మంది, ఒక 10 క్లబ్బులే ఉన్నాయి. ఆ క్లబ్బుల్లో ఒక 5-10 మంది వేసుకున్నా గానీ ఒక 100-200 మంది. బయట జనాభా చాలా మంది ఉన్నారు. ఓన్లీ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి ఈ రోజు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కారణం ఏంటంటే ప్రోటీన్ లోపం. మన శరీరానికి ఎన్ని రకాల ప్రోటీన్స్ అవసరం ఎవరు చెప్తారు? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? మన శరీరానికి ఎన్ని రకాల ప్రోటీన్స్ కావాలి? అదేం సార్ ప్రోటీన్ అనేది ఒకటే కదా, మీరేం ఎన్ని రకాలు అంటున్నారా? డౌటా? సీనియర్స్ కైనా ఇచ్చాను, ఎన్ని రకాల ప్రోటీన్స్ లేదా మన ప్రొడక్ట్స్ లో దేంట్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. చెప్పిన సండే మంచిగా గిఫ్ట్ ఇస్తాను. యోగిరామ్ గారు నిజంగా సీనియర్ అన్నమాటనా? సార్ని అడుగుదాం. సార్ 9 రకాలు కావాలి సార్. 9 రకాలు. సార్ గుడ్ మార్నింగ్, మీ పేరు? సార్ నా పేరు యోగిరామ్ అండి, నేను కారం నుంచి మాట్లాడుతున్నాను. వాయిస్ క్లారిటీగా ఉందా సార్ది? తొమ్మిది రకాలైన ప్రోటీన్స్ కావాలి సార్ మన బాడీకి. సార్ వీడియో ఆన్ చేసుకొని చెప్పరా? వీడియో ఆన్ చేసుకున్నా సార్. ఆఫ్ చేసుకొని చెప్పండి. మరి మాకు వాయిస్ క్లారిటీగా లేదు అంతేనా? బాగుంటే రియాక్షన్ ఇవ్వండి, బాగలేకపోతే రియాక్షన్ ఇవ్వబాకండి. సార్ 9 రకాలైన ప్రోటీన్స్ కావాలి సార్ మన బాడీకి. 9 రకాల ప్రోటీన్స్. ఓకే, మన ప్రొడక్ట్స్లో వచ్చేసి ఫార్ములా 1లో ఉంటుంది, ప్రోటీన్లో ఉంటుంది, అండ్ అదేవిధంగా షేక్ మీట్లో ఉంటుంది, రీబిల్డ్ స్ట్రెంత్లో ఉంటుంది. ఓకే సూపర్ సార్. సార్కి ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. ఈ రోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒక 2 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేపిస్తా. కొలేజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట శరీరానికి. కొలేజన్ ఎంతమంది ఇక్కడ బిల్డింగ్ కట్టే మేస్త్రులు ఉన్నారు, లేదా బిల్డింగ్ కట్టించుకునే వాళ్ళు ఉన్నారు? మన బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే దాంట్లో ఏది ఇంపార్టెంట్? పిల్లర్స్ ఇంపార్టెంట్, అవునా? బీములు కానీ పిల్లర్స్ కానీ ఇంపార్టెంట్. ఆ పిల్లర్స్ లో ఏముంటుంది? మీరు ఇక్కడే ఉంటే నేను చెప్పేది అర్థమైంది. నేను మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు చెప్తాను. ఏముంటుంది? ఇనుము ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఎదురు బొంగులతో కూడా చేస్తున్నారు. ఎదురు బొంగులతో కూడా బిల్డింగ్లు కడుతున్నారు. ఒక 15 సంవత్సరాలు ఇనుము అయితే చిలుము పడుతుంది, దెబ్బతింటుందని. ఆ సరైన మోతాదులో ఆ మధ్యలో గాన స్లాబ్ వేసేటప్పుడు కూడా అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ స్లాబ్ వేస్తారు. దాని కింద ఎంత హైట్ పెట్టాలా, స్లాబ్ ఎన్ని అడుగులు అంటే 1/2 అడుగా 9 అంగుళాల వాళ్ళు చెప్తారు కదా. అలానే మన శరీరానికి కూడా కొలేజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. కొలేజన్ అనే దాని వల్ల మనం చాలా హెల్దీగా, యాక్టివ్గా, మన బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మన ఫిజిక్ అంత స్ట్రాంగ్ గా ఉంటుందంట. కొలేజన్ లోపం వల్లే ఈరోజు చాలా మంది వంగిపోవటం, మోకాలు నొప్పులు రావటం, ఓకేనా, ఎనర్జీ కోల్పోవటం, స్కిన్ డ్యామేజ్ అంటే ముడతలు పట్టడం, ఎయిర్ ఫాల్ అవ్వటం,
అనేక రకాల ప్రాబ్లమ్స్ కారణం ఏంటంటే కొలేజన్ లోపం అంట. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? ఇక్కడికి వచ్చినాక ఈ కొలేజన్ అంటే మన దాంట్లో ఒక న్యూట్రిషన్ ఉంది, కొలేజన్ పౌడర్ అనేది. అది తీసుకున్నాక నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ కంట్రోల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు, ఎయిర్ గ్రోత్ అవ్వడానికి, ఓకేనా, స్కిన్ బాగా ట్యాన్ అంటే వైట్ గా బ్రైట్నెస్ గా ముడతలు లేకుండా ఉండటానికి, ఓకేనా, జాయింట్స్ కానీ మజిల్స్ కానీ స్ట్రాంగ్ గా ఉండటానికి, ఓకేనా. కొలేజన్ చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం తీసుకునే ప్రోటీన్ కొలేజన్ కూడా ఒక ప్రోటీన్. ఇందాకలా యోగిరామ్ గారు చెప్పినట్టు 9 రకాల ప్రోటీన్స్ అన్నారు కదా, దాంట్లో కొలేజన్ కూడా ఒక ప్రోటీన్. ఆ కొలేజన్ అనేది న్యాచురల్ గా మనకు అందిద్ది. న్యాచురల్ గా అందిద్ది. ఏం చేస్తే అందిద్ది ఎవరైనా చెప్తారా? న్యాచురల్ గా కూడా అందిద్ది. కొలేజన్ అనేది మనకి ఫిష్ కొలేజన్ తింటేనే కాదు, తినకపోయినా కూడా అందిద్ది. దేంట్లో అందిద్ది చెప్తారు ఎవరన్నా? ఎందుకంటే ఇంకొకటి రెండో రీజన్, ఒక 25 years దాకా మనకి కొలేజన్ ఆటోమేటిక్ గా మనకి సపోర్ట్ అవుతుంది అనమాట. 25 తర్వాత నుంచి ఆటోమేటిక్ గా కొలేజన్ ఉత్పత్తి తగ్గిపోద్ది అనమాట మన శరీరంలో. ఎందుకు? అమినో యాసిడ్ 1 gram ప్రోటీన్. ఓకే ఓకే సార్, సూపర్. మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది, సూపర్ సార్. నేను అనేది మీకు అర్థమవుతుంది నేను చెప్పేది, మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా నేను. మీకు న్యాచురల్ గా ఒక 25 years దాకా కొలేజన్ అనేది బాగుంటుంది. అందుకనే మ్యారేజ్ కాకముందు మనం చాలా నీట్ గా ఉంటాం, చాలా స్ట్రాంగ్ గా ఉంటాం, మన ఫిజిక్ బాగుంటది, మన ఎయిర్ బాగుంటది. మ్యారేజ్ అయిన తర్వాత 25 years దాటిన తర్వాత ఆ కొలేజన్ లోపం వస్తుంది. ఆ కొలేజన్ లోపం వల్ల స్కిన్ అంతా లూజ్ ఉంటుంది, టైట్నెస్ ఉండదు, స్ట్రెచబుల్ ఉండదు. అంటే కరెక్ట్ గా మనం ఏ పని చేయడానికి కూడా మన శరీరం సపోర్ట్ అవ్వదు. అర్థమవుతుందా? ఇక్కడ మనకి న్యాచురల్ గా దొరకాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అంట. ఏంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే? ఇప్పుడు 25 years ఇప్పుడు పిల్లలు చూడండి చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళు కింద పడ్డా కానీ ఎముకలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మన బోన్ స్ట్రాంగ్ గా ఉండటానికి కూడా కొలేజన్ అవసరం. అందుకని ఒక ఏజ్ తర్వాత కింద పడంగానే ఎముకలు ఇరిగిపోతా ఉంటాయి చాలా మందికి. కొంతమంది పైనుంచి దూకినా కానీ స్ట్రాంగ్ గా ఉంటారు. క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్స్ క్యాచ్లు పడుతుంటారు, సూపర్ డ్రై అవుతుంటారు. ఎందుకంటే ఫిజికల్ గా ఎప్పుడు మనం శరీరానికి ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆటోమేటిక్ గా కొలేజన్ అనేది స్ట్రెచబుల్ అవుతుంది అనమాట. మనకు కావాల్సిన కండరాలు మొత్తం స్ట్రాంగ్ గా అవుతాయి న్యాచురల్ గా. మనకి ఇంకొక గమ్మత్తు ఏంటంటే చాలా మంది కొలేజన్ అనేది ఒక సి విటమిన్ అనేది చాలా పవర్ఫుల్. మన ప్రోటీన్ మన శరీరానికి అబ్జర్వ్ అవ్వాలన్నా, మన స్కిన్ కానీ మన ఎయిర్ కానీ ఏదైనా కానీ సి విటమిన్ కి సంబంధించిన ఫుడ్స్ మనం తీసుకోవాలా. న్యాచురల్ గా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా కానీ సి విటమిన్ సంబంధించిన ఫుడ్స్ మనం తీసుకోవాలా. ఎంతమంది తీసుకుంటున్నారు సి విటమిన్? దేంట్లో దొరుకుతుందో తెలుసా? ఉసిరికాయ పచ్చడి కాదు, నారంగికాయ పచ్చళ్ళు కాదు, మనం న్యాచురల్ గా తీసుకోవాలా. కొంతమంది ఏం చేస్తున్నారంటే సి విటమిన్ ఇప్పుడు కొత్తగా మనం బయట మార్కెట్ లో ఏదన్నా ఒక సోడా తాగినా, ఏదన్నా బయట డ్రింక్స్ తాగినా, ఏదన్నా మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? సోడా ఉప్పేస్తున్నారు, నిమ్మప్పు వేస్తున్నారా? దానివల్ల హెల్త్ కు మంచిదా? ఈ రోజు మనం దీని గురించి డిస్కషన్ ఏంటంటే, ఒకప్పుడు 60 సంవత్సరాలలో కూడా కర్ర లేకుండా కూడా తిరిగారు. ఇవాళ ఓవర్ వెయిట్. అంటే ప్రతి ఒక్కరు మనం తినే ఫుడ్, నేను ఇందాక ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఒకటి చూసే కొటేషన్, చాలా మంది అంట తినటం కోసమే బతుకుతున్నారట. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? నిజంగా చెప్పండి. ఈరోజు సండే అంటే ప్లాన్, మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏంటి, ఎప్పుడు నిన్నటి నుంచే ప్లాన్. రేపు ఫంక్షన్ అంటే ఏం ఫుడ్ పెట్టాలా, ఎన్ని రకాల ఫుడ్ పెట్టాలా అంటే సుమారు ఒక ఇస్తరాకులో ఒక 20 నుంచి 30 రకాల ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నారు. అంటే గొప్ప కోసమో లేదా తినటం కోసం బతుకుతున్నారు, బతకడం కోసం తినట్లా. నిజంగా మనం తినే ఫుడ్ లో ఇవాళ మనం ప్రతిదీ రాంగ్ ఫుడ్ తినటం వల్ల మన కొలేజన్ ఎప్పుడు దెబ్బతింటదంటే, ఆటోమేటిక్ గా ఒక సినీ ఫీల్డ్ లో హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు. ఈరోజు చిరంజీవి ఉన్నారు, ఏజ్ 60+ ఎలా ఉన్నాడు, ఎంత యాక్టివ్ గా ఉన్నాడు అంటే, మేము ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాం. మా ఏజ్ 39, 38 ఉందనుకోండి, అతను 60+ లో ఎందుకు అంత యాక్టివ్ గా ఉన్నాడు? వాళ్ళు రాంగ్ ఫుడ్స్ తినకపోవటం వల్ల. ఈ రోజు మనం 25 తర్వాత మన కొలేజన్ ఎందుకు దెబ్బతింటుందంటే రాంగ్ ఫుడ్స్, అంటే ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఓవర్ స్పీడ్. అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, సార్ నా జుట్టు రాలుతుంది సార్
అంటే కారణం ఏంటంటే చెప్పమంటారా? మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకున్నప్పుడే ఆ కొల్లేజన్ కూడా మనకి సమృద్ధిగా దొరికింది. చాలా మంది ఇక్కడ కీళ్ళ వాతంతో బాధపడుతున్నారు, మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు. ఎందుకు అంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తయారవుతుంటది. ఎందుకంటే బ్యాడ్ వాటర్ మనం ఏ రోజుకు ఆ రోజు మనం తినే ఫుడ్ బయటికి పంపాలంటే మన శరీరానికి ఈ స్కిన్ బూస్టర్ తో పాటు అంటే ఈ కొలేజన్ తో పాటు మనం బయటికి పంపించాలంటే ఏం చేయాలా? మన శరీరంలో ఉన్న వేస్ట్ ని బయటికి పంపించాలంటే ఏం చేయాలా? ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసి చెప్తారా? బయటికి పంపించాలంటే ఏం చేయాలా? ఎవరైనా సరే. జానీ గారి క్లబ్ లో మేడం గారు చాలా ఇంట్రెస్ట్ గా అంటున్నారు, చెప్తారా మేడం? మీ కోస్ట్ ఉంది అనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. అంటే స్క్రీన్ ముందు అగపడ్డప్పుడు మీరు సీరియస్ గా ఉన్నారని అర్థమైంది. మీరు చెప్పలేదంటే వదిలేద్దాం, నేనే మాట్లాడతాను. తిరుమలాదేవి మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. వాటర్ బాగా తాగాలి సార్, టైం ప్రకారం. సార్ ఓకే ఓకే మేడం చెప్పండి. వాటర్ బాగా తాగాలి, 5 minutes ప్లాన్ సరిగ్గా అమలు చేసుకోవాలి సార్. ఓకే సూపర్ మేడం గారు. మేడం ఎన్ని కేజీలు తగ్గారు? 15 kgs సార్. ఓకే. ఇప్పుడు మన కొలేజన్ లోపం ఉండటానికి రీజన్స్ కూడా మన శరీరం హైడ్రేషన్ అంటే ఓవర్ వీట్ అంటే బాడీ ఓవర్ వీట్ అవుతున్నప్పుడు వాటర్ సరిగ్గా తాగనప్పుడు కూడా ఈ కొలేజన్ ఎంత తీసుకున్నా మన శరీరానికి అబ్జర్వేషన్ అవ్వదు. చాలా మంది స్కిన్ బూస్టర్లో ప్యాకెట్లు తాగుతారు, అయినా జుట్టు రాలిపోతుంది సార్ అంటారు. కారణం ఏంటి? టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి జుట్టు రాలిద్ది అనమాట. సార్ స్కిన్ బూస్టర్ తాగితే జుట్టు పెరిగిద్దని కాదు. రెండో ఆప్షన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఏం చేయాలి, వాట్. ఈ రోజు చాలా మందికి అవేర్నెస్ లేదు, తెలియదు అవేర్నెస్. ఏ స్కూల్లో ఎక్కడ కూడా మనకి అవేర్నెస్ క్లాసెస్ లేవు. మన ఇంట్లో మన అమ్మోళ్ళు మన అమ్మమ్మోళ్ళు వాళ్ళు చెప్పి వినే ఓపిక కూడా మన కాళ్ళు లేదు, ఎందుకంటే వాళ్ళకేం తెలుసు అనే ఉద్దేశం. ఎంతమందికి వారానికి కానీ 15 days కానీ తలంటు స్నానం చేస్తున్నారు? లేడీసే కాదు, జెంట్స్ కూడా చేయాలి. ఈరోజు చాలా మందికి లేడీస్ కన్నా కూడా జెంట్స్ కి బట్టనెత్తులు వస్తున్నాయి. ఎంతమంది ఉన్నారు? బట్టనెత్తు అంటే భాగ్యమంతుడు కాదు. ఈరోజు చాలా మంది లోపల వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలా సఫర్ అవుతున్నారు. దేనికంటే చెప్పమంటారా? రెండో రీజన్ పొల్యూషన్. మనం బయట తిరిగే దుమ్ము, మనం బయట తిరిగే వాతావరణం సరిగ్గా లేకపోవటం, మన కరెక్ట్ గా మన డైలీ ఫేస్ వాష్ చేసుకుంటున్నాం. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? స్నానం చేయరు, ముఖం ఒకటి కడుగుతారు. ఎందుకంటే ముఖమే కదా జనాలు చూసేది, శరీరాన్ని ఎవరు చూడరు కదా. కొంతమంది ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు షర్టు మార్చుకుంటారు, స్నానం చేయరు. మనం హెల్దీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ కరెక్షన్ లో ప్రాపర్ గా వాటర్ తో పాటు ఏ రోజుకు ఆ రోజు మనం తిన్న ఫుడ్ విషయంలో కావచ్చు, తాగిన ఏదైనా వాటర్ విషయంలో కావచ్చు, కొన్ని మలనాలు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే ఒకటే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే శారీరక శ్రమ. అది ఫిట్ అవర్ కావచ్చా, వాకింగ్ కావచ్చా, మీకు నచ్చింది ఏదైనా సరే శారీరక శ్రమ చేయాలి. చెమట ఎప్పుడన్నా స్మెల్ చూసారా? ఎలా ఉంటది? అవుతున్నారా తిరుమల మేడం? ఓకే. అంటే నేను ఎందుకు ఈ మాట అడిగానంటే మీ అందరి కోసం, ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ అవుతున్న ప్రాసెస్ లో మీకు బ్యాడ్ స్మెల్ వచ్చేది 100%. ఎందుకంటే మన లోపల ఉన్న వ్యర్థాలు బయటికి వెళ్తుంటాయి వెయిట్ లాస్ అవుతున్నప్పుడు. ఎప్పుడన్నా మనం యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా మనకి స్మెల్ ఎక్కువగా వచ్చిందంటే మన వెయిట్ లాస్ మలినాలు బయటికి వెళ్తున్నాయి అనమాట. హెల్దీ అలా అని ఎప్పుడు రాకూడదు. ఆ ప్రాసెస్ వెయిట్ లాస్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక కస్టమర్ వచ్చారు, అతను బరువు తగ్గడానికి అన్నారు. వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలంట. ఎందుకంటే సార్ ఇది సంగతి, చెమట పోస్తే స్మెల్ వస్తుంది. కొంతమందికి చెమటే పట్టదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? చెమట పట్టదు సార్ మాకు, ఏసీ లేకపోయినా పట్టదు సార్, ఒకసారి ఎండలో ఉండండి ఏసీ అంటే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ శరీర తత్వం వేరు, మన శరీర తత్వం వేరు. నేను చెప్పేది అందరికి కాదు, ఉజ్జామి చెప్తున్నా. ఇంకొకటి, కొల్లేజన్ మనకి సపోర్ట్ అవ్వాలి, మనం ఎప్పుడు యాంటీ ఏజింగ్ గా ఉండాలంటే ప్రాపర్ గా వాటర్ తో పాటు ఇంకొక టిప్ ఉంది. డైలీ క్లాస్ లో నేను వింటానే ఉంటున్నా. ఈరోజు చాలా మంది బయట సమాజంలో ఇబ్బంది పడుతున్న సమస్య ఎవరైనా చెప్తారా? గెస్ చేస్తారా? ఇక్కడ వెల్నెస్ కోచ్ గా చాలా మంది ఉన్నారు కదా. బయట ఇబ్బంది పడుతున్న ఒక సమస్య ఉంది. ఆ సమస్యని ఓవర్కమ్ చేసుకుంటే మన స్కిన్ గ్లో పెరిగిద్ది, ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటది, జాయింట్స్ పెయిన్ రాకుండా ఉంటాయి, హెల్దీగా ఉంటాం, మన స్ట్రక్చర్ బాగుంటది. ఏంటో చెప్తారా? చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను.
ఈసారి మాత్రం అన్ని తిరుమలాదేవేనా, ఇంకెవరు చెప్పరా? సరే, మ్యాండ్రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం కాబట్టి చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. బరువు, వెయిట్ లాస్, బరువు అందరికీ సమస్య అది. ఓకే, దగ్గరకు వచ్చారు. కాదు, వాళ్ళు బరువు అని బాధపడట్లా, కానీ వాళ్ళకి తెలియని సమస్య ఒకటి ఉంది. ఎవరు చెప్తారు? ఇక్కడికి వచ్చినాక ఆ సమస్యలు కంట్రోల్ అయ్యి ఉంటాయి 100%. ఒబేసిటీ ఏంటి చెప్తారు ఎవరన్నా? మీరు కూడా నేను అడిగిన క్వశ్చన్. అంటే మనం అందంగా ఉండాలన్నా, ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, మన ఫిజిక్ బాగుండాలన్నా మన డైట్లో ఒకటి ఉంది, అది కామన్ అన్నమాట. తిరుమలరావు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. డైజెషన్ సార్. మోషన్ ప్రాబ్లం. ఓకే, కాజ్ లైఫ్ స్టైల్. కార్తిక మేడం కారంపూడి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డ్రెస్ అని అనుకుంటున్నాం సార్. మేడం డ్రెస్ అని అనుకుంటున్నాం. స్ట్రెస్. ఓకే, దగ్గరకు వచ్చారు. ఇంకా ఏంటి మీరు ఎవరు వెల్నెస్ కోచెస్ కాదా? కస్టమర్స్ చెప్పాలి. వాటర్ సార్, ఆ? వాటర్ 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 చెప్పాను, డబ్బులు ఇచ్చి కొనుక్కోనాలా, థమ్సప్లు తాగుతున్నారు కానీ మధ్యలో తాగట్లా. వాటర్ కరెక్టే, అది కాదు. ఆ? జీవన్ శైలి. జీవనశైలి. ఓకే ఓకే, లేట్ అవుతుంది కాబట్టి మెసేజ్ ఎవరైనా పెట్టారా? ఓకే, నేను చెప్పమంటారా? అందుకని ఎక్కువ మందికి నేను మంచి రిజల్ట్ ఇస్తున్నాను తెలుసా? ఎవరైనా చెప్తారు? ఇప్పుడైనా అవకాశం ఉంది మేడం. ఓకే ఓకే మేడం. సార్ స్కిన్ బాగా కనిపించాలి సార్. చూడండి గట్టి హెల్త్. స్కిన్ కాదు, అది ఒక్కటి మనం ఇంప్లిమెంట్ చేసామంటే అన్ని సెట్ అవుతాయి. పాండురంగారావు గారు ఏంటి? పాండురంగారావు గారు ఏంటి నేను అడిగిన క్వశ్చన్? ఓకే, ఇక్కడ మా సీనియర్ కస్టమర్ ఉన్నారు. సార్ చెప్పారు తెలుసా? ఏంటి సార్? స్లీప్ అంట, నిద్రపోవటం. ఇలా మీకు అర్థం కావట్లా. ఈ న్యూట్రిషన్ తాగినా కమ్మగా నిద్రపోతున్నారేమో. చాలా మంది బయట పీపుల్స్ కావచ్చు, మనం బరువు తగ్గకపోవడానికి కారణం కావచ్చు స్లీప్ అన్నమాట. ఎంతమంది గాఢ నిద్రపోతున్నారు? మన కస్టమర్ కావచ్చు, మనం కావచ్చు, నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ వాటర్ ప్రాపర్ గా తాపడం. మీరు అందరూ లైఫ్ స్టైల్ కరెక్షన్ చెబుతున్నారు. లైఫ్ స్టైల్ కరెక్షన్ లో ఏమేమి మార్చుకోవాలా? గట్టి హెల్త్ సూపర్, మంచిదే. ఓకేనా? ఫిజికల్ ఎక్సర్సైజ్ మంచిదే, కానీ రిజల్ట్స్ రావాలంటే స్లీప్ మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? మన స్కిన్ బాగా ఉండాలన్నా కానీ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఒక సక్సెస్ స్టోరీస్ ఎప్పుడన్నా మనం విన్నప్పుడు వాళ్ళు టైం పంచువాలిటీ చేస్తుంటారు. టైం టు టైం. ఈ టైం తర్వాత నేను చేయను, ఈ టైం తర్వాత 100% నేను బయటికి వెళ్తా. మీరు ఎవరైనా సరే, మీరు ఫ్యూచర్ లో నేను మన పిల్లలకు కావచ్చు, మా ఫ్యామిలీకి కావచ్చు, మా టీంకి కావచ్చు, ఓకేనా? కొంతమంది గోల్ పెట్టుకుంటారు, మిమ్మల్ని చూసే మారుతారు. ఇలా ఒక్క చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మొత్తాన్ని మార్చేశాడు. అవునా? అతను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల. ఇక్కడ కూడా అంతే, మీరు స్లీప్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. మీకు కొలేజన్ లోపం ఎందుకు వస్తుందంటే 25 తర్వాత చాలా మంది ఎందుకు టెనీ చదువుతారంటే, ఏజ్ పెరిగే వాళ్ళని చూడండి, డోర్ టచ్ చేయగానే నిద్రపోతారు, మెలుగు వస్తుంది డోర్ టచ్ చేయగానే. మానసికంగా స్ట్రెస్ ఉన్న వాళ్ళని చూడండి, ఎమ్మటే టచ్ చేయగానే లేపుతారు. ఇంట్లో ఏదైనా 4 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి చూడండి, అసలు నిద్రే పట్టదు. బంగారం పెట్టి చూడండి, నిద్రే పట్టదు. ఎందుకు అంటే నిద్ర పట్టకపోవడానికి బాధ్యతలు ఎక్కువ అవటం వల్ల, మనకి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల నిద్ర పట్టదు. వీటిని మేనేజ్ చేయడం చాలా టాస్క్ తెలుసా? చాలా టాస్క్. ఇంప్లిమెంట్. మీరు ఫ్యూచర్ లో 100 సంవత్సరాలు బతకాలన్నప్పుడు 100% మనం ఏం చేయాలా? నిద్రపోవాలి. నిద్రపోవడానికి పెద్ద సబ్జెక్ట్ ఉంది, అది ఎవరికి వాళ్ళకి పర్సనల్ గా మాట్లాడాలి కానీ కరెక్ట్ గా చెప్పలేము. ఎందుకంటే నిన్న సార్ చెప్పారు, మనం 100 ఏళ్ళు బతకాలంటే కొన్ని మంచి పనులు చేయాలా, వెయిట్ లాస్ మెయింటైన్ చేయాలా, తినే ఫుడ్ లో తగ్గించుకోవాలా, ప్రాపర్ గా ఎలా ఉండాలా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి రెస్పెక్ట్ రావాలంటే మనం చేసేది దానం చేయాలా, అది రెండో వాళ్ళకి కూడా తెలియదు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. నిద్ర పట్టడానికి కారణం కూడా మనం చేసింది మనకి మనస్ఫూర్తిగా నచ్చినప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాం. ఈరోజు ఆఫీస్కి వెళ్ళినా, ఈరోజు బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది ఉన్నప్పుడు మెలుగు ఉండదు. నిద్ర పట్టడానికి కారణం ఫ్యూచర్ మీద గోల్ ఉన్నప్పుడు నిద్ర పట్టింది. రేపు నేను ఇది కావాలి, నేను ఇది సాధించాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నిద్ర పట్టింది. ఎందుకో చెప్పమంటారా? ఇవాళ మా బుడ్డోడు చెప్పారు కదా,
మా అబ్బాయిని ఒక 4 days నుంచి 5 days నుంచి పంపించాలని డిసైడ్ అయ్యా. వాళ్ళు ఏంటంటే 5:30 కల్లా రమ్మన్నారు. 6:30 7:30 దాకా నిద్ర లేకపోవడం. అలాంటిది నేను నిన్న చెప్పి ఆ పొద్దుకులు ఏడిచాడు. సరే పొద్దున్నే లేపాను అనమాట. 6 కల్లా లేపితే వితిన్ 5 seconds లో లెగిసి బ్రష్ చేసుకొని రెడీ అయి ఉన్నాడు. ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు దాకా ఉండాలంటే అతను అడిగాను. 3 years పట్టిద్దంట. మంచిగా ప్రొఫెషనల్ గా క్రికెట్ ఆడాలంటే, ప్రొఫెషనల్ గా గేమ్ లో మంచిగా పార్టిసిపేట్ చేయాలంటే 3 years పట్టిద్దంట. ఎన్ని సంవత్సరాలు? మరి ఈ రోజు ఉన్న డెడికేషన్ 3 సంవత్సరాల దాకా మనకాడ ఉండాలి. ఒక పిల్లగాడికి మనం హెల్తీగా ఉండాలంటే మనం బతికున్నంత కాలం ఉండాల. నేనన్నా ఏదో నేరపడానికి పంపితే 3 సంవత్సరాలు రమ్మంటున్నారు, నెలకింత ఫీజు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చేయించారంటే, 1 గంట నుంచి నేను అబ్జర్వేషన్ చేశాను. ఈ రోజు ఏం చేయించారంటే ఒక 6 rounds వాకింగ్ చేయించారు. అంటే ఏదైనా మనం గోల్ సాధించాలన్నప్పుడు మన హెల్త్ చాలా ఇంపార్టెంట్, మన ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాలి. మనం ఫిట్నెస్ ఫోకస్ పెట్టాలన్నప్పుడు అక్కడ అర్థమైంది. సార్ నాకు ఒకటే చెప్పాడు పిల్లగాడు. ఏం చెప్పాడంటే, మన కిందోళ్ళు మనకు చాలా నేర్పుతారండి. మన కింద డౌన్ లైన్స్, మన పిల్లలు, మన స్టూడెంట్స్, మన బయట ఉన్న మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మనకు చాలా నేర్పుతారు. ఎందుకు నేర్పుతారంటే మనకు తెలిసిన, మనకు అర్థం కాదు, ఏరే ఒక పర్సన్ చెప్పినప్పుడు అది మనం విన్నప్పుడు మాత్రమే అర్థమైంది. ఏం చెప్పాడంటే, సార్ బాగున్నాడు సార్, హైట్ బాగున్నాడు సార్, హైట్ బాగున్నాడు, మంచిగా ప్రాక్టీస్ చేస్తే అనుకున్నది రీచ్ అవ్వచ్చు సార్. అంటే ఏదైనా సరే మన ఫిజిక్